హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యని. నేను ఇక్కడ బెంగళూరుకి వచ్చాను. ఇక్కడ ఊరు జాతర జరుగుతుంది. సో ఇక్కడ జాతర చేసే ముందు ఫస్ట్ గుడికాడ గజస్తంభం నిల్చోబెడతారు. సో అది ఎలా పెట్టారనేసి ఒకసారి చూద్దాము. ఇక్కడ ఈ గుడికాడ గజస్తంభం లేనందున వీళ్ళు ప్రతి సంవత్సరం వెదురు చెట్టుని తీసుకొచ్చి ఇలా రెడీ చేసి గజస్తంభం లాగా రెడీ చేసి పెడతారు. ఇది సంవత్సరం వరకు ఉంటుందన్నమాట. ముందుగా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వెదురు చెట్టుని నీట్గా క్లీన్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసి పసుపు మొత్తం దానికి పెడతారు. తర్వాత కుంకుమ పసుపు బొట్టులా పెట్టేసి మామిడి ఆకులు అలా తోరణంలాగా పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత దాన్ని రెడీ అయినాక తీసుకువెళ్ళి అక్కడ పెడతారనమాట. ఈ గుడి వచ్చేసి పిలేకమ్మ గుడి అంటారు. అదే మన సైడ్ పోషమ్మ, మైసమ్మ అని అంటారు కదా. సో బెంగళూరులో ఏమంటారంటే మారమ్మ, పిలేకమ్మ అని అలా పిలుస్తారనమాట. పేర్లు వేరైనా దేవతలంతా ఒకటే. తెల్లటి బట్ట ఒకటి తీసుకొచ్చారు. ఆ బట్ట మీద ఓం అని పసుపుతో రాశారు. అది రాసి అది వెదురు కొమ్మ ఉంది కదా, దానికి కడుతున్నారనమాట. సో అదంతా రెడీ అయ్యి ఆ విధంగా అంతా సెట్ చేస్తారు. సెట్ చేసి అదంతా తీసుకెళ్ళి గజ స్తంభం లెక్క నిల్చోపెడతారనమాట. అఖిలాండ కోటే బ్రహ్మాండ నాయక శంఖో చక్ర గదావతార ధర్మరాయ స్వామి పాదాలు గోవిందో. గోవిందో 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 గోవిందో